హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. వెడ్నెస్డే, మిడిల్ ఆఫ్ ద వీక్ అండ్ నేషనల్ హాలిడే. సో ఈరోజు మా పాపకి, మా హస్బెండ్కి ఇద్దరికి హాలిడే కాబట్టి ప్రశాంతంగా లేట్గా లేచాం. ఇదైతే మా కాఫీ టైం. చూసారా, నా ఫేవరెట్ టైం, పాలు ఇలా పొంగుతుంటే చూడడం. సో ఇక్కడ నేను కాఫీకి అయితే రెడీ చేసేసి మంచిగా కాఫీ కలిపేసుకొని ముందు ఒక మంచి కాఫీ పడితే ఫుల్ డేకి సరిపడా ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను మీతో ఒక నాన్ వెజ్ రెసిపీ కూడా షేర్ చేశాను. అయినో నవరాత్రి స్టార్ట్ అయిపోయింది, బట్ స్టిల్ ఇది మా వాళ్ళు నవరాత్రి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇంకొక 10 days 11 days తినడం కుదరదని వాళ్ళ డిమాండ్ మీద ఈరోజైతే నేను చేయాల్సి వచ్చింది. సో మీతో నేను ఎమ్మీగా ఉండే గోంగూర చికెన్ పులావ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని మీరు ఇప్పుడైతే చూసేసి మీరు ఇప్పుడు తింటే ఇప్పుడే చేసుకోండి, లేకపోతే నవరాత్రులు అయిపోయాక ప్రశాంతంగా ఒక సండే అయితే చేసేసుకోండి. ముందుగా నేను క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఇది పలావ్ కాబట్టి దీనిలో పెరుగు అవసరం లేదు. సో ఇది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకొని నేను 1 hour రెస్ట్ ఇచ్చాను. మీ దగ్గర టైం ఉంటే 2 hours కూడా పెట్టుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, బయటే పెట్టేశాను. ఇలా నీట్గా మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇక్కడ మా క్యూటీపై ఏం చేస్తుంది అనుకుంటున్నారా? కిచెన్లో నేను వంట చేస్తుంటే వచ్చి నా దగ్గర కూర్చొని గ్రాసరీ లిస్ట్ అయితే రాస్తుందండి. తనకి ఈ పని చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఈరోజు కూడా మొబైల్లో ఏం నోట్ చేసుకోను, స్టిక్ నోట్స్ రాసి పెడుతూ ఉంటాను అక్కడక్కడ. బట్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళేప్పుడు మాత్రం ఇలా లిస్ట్ రాసుకునే వెళ్తాను, అన్నీ చెక్ చేసుకునే తెచ్చుకుంటాను. అలా తనకు ఎంతో ఇష్టమైన పని కదా, కూర్చొని తనైతే రాసేస్తుంది. అలా లిస్ట్ అయితే రాయడం కంప్లీట్ అయిపోయింది. వెళ్ళేది లంచ్ తర్వాత కదా, ముందు లంచ్ ప్రిపరేషన్ అయితే చూడాలి కదా. రండి పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి అయితే తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది బిర్యానీ కాదు, పలావ్ కాబట్టి దీనిలోకి ఎలానో బ్రౌన్ ఆనియన్స్ అలాంటివి ఏమీ అవసరం లేదు. అండ్ ఈరోజు పుదీనా ఉందండోయ్, సో హ్యాపీగా అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. షాజీరా, బే లీవ్స్, ఇలాచీ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇంకా మీకు నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయండి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇక్కడైతే పుదీనా యాడ్ చేశాను. పుదీనా యాడ్ చేసిన తర్వాత అబ్బా ఫ్లేవర్ వస్తుంది చూసారా, అబ్బా మోగమనే చెప్పాలి. ఇలా పుదీనాను కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ని మీరు హాఫ్ కుక్ చేసేసుకోవాలి. నార్మల్ పులావ్ బిర్యానీకి అయితే మీరు డైరెక్ట్ పెట్టేసిన అయిపోతుంది, కానీ ఇది గోంగూర కాంబినేషన్ కదా, మళ్ళీ ఆ పులుపుతో ఉడుకుతుందో ఉడకదో అన్నట్టు ముందైతే హాఫ్ కుక్ చేసేసుకోవాలి. ఉడకదు కూడా కంపల్సరీ. సో ఇలా లిడ్ క్లోజ్ చేసి మీరు చికెన్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత నా దగ్గర గోంగూర పేస్ట్ రెడీగా ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ దొరకదు కాబట్టి నాకు చక్కగా ఆయిల్లో మగ్గపెట్టి పేస్ట్ చేసిన గోంగూర అయితే నా దగ్గర ఉంటుంది. మీరు ఫ్రెష్ గోంగూర కనుక తీసుకున్నట్లయితే దాన్ని మంచిగా ఆయిల్లో మగ్గించుకొని ఇలా మిక్సీలో పేస్ట్లా చేసేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే 2 spoons గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపు లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటే ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నేను 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీకు గ్లాస్ మెజర్మెంట్ చూపిస్తాను. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసేసుకుంటున్నాను, మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో మీరు 2 whistles ఇస్తే సరిపోద్ది. నాకు ఇంకా పొడి పొడిగా కావాలని నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాను. ఈ రైస్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దాని మీద కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను. కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి వేసేసుకోండి. నేను ఈ గ్లాస్తో 2 glasses రైస్ తీసుకున్నాను కాబట్టి 3 glasses వాటర్ పోసాను. అంటే 1 glass బాస్మతి రైస్కి 1.5 glass వాటర్ అయితే పడుతుంది. ఇలా చక్కగా
వాటర్ అయితే పోసేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసేసుకుంటే మీకు ఒక 20 minutesలో యమ్మీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపించేస్తాను. చూసారా, రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీరు చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే క్వశ్చనే లేదు. మీరు ఇలా చేసి పెడితే ఒక్క ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా. సో మా పాపనైతే రెడీ చేస్తున్నాను. తనకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం అండి. నాకు చిన్నప్పుడు మా మమ్మీ చాలా హెయిర్ స్టైల్స్ వేసేవాళ్ళు. పిచ్చిగా వేయించుకునేదాన్ని, అంత ఇష్టం నాకు. మెహందీ అన్నా హెయిర్ స్టైల్స్ అన్నా చాలా ఇష్టం. సో అదే మా పాపకు వచ్చింది అనుకుంటా. కానీ మా మమ్మీలాగా నాకైతే వేయడం రాదు. ఏదో యూట్యూబ్లో చూసి ట్రై చేద్దామన్నా కూడా రాదు. సో ఏదో అలా వేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. నా డ్రెస్ చూసారా ఎలా ఉంది? నా డ్రెస్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇయర్ రింగ్స్ అయితే ఇవి పెట్టుకున్నాను. ఇది కంప్లీట్ వెస్ట్రన్ లుక్ కాదు కదా, ఇండో వెస్ట్రన్ లుక్ కాబట్టి మంచి ఇయర్ రింగ్స్ అయితే పేర్ చేశాను అండ్ వాచ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి మేమైతే బయలుదేరిపోయాం. నాకు టెన్షన్గానే ఉంది. ఈరోజు మిడిల్ ఆఫ్ ద వీక్ హాలిడే వచ్చినా ఏ హాలిడే అయినా ఇక్కడ మాల్స్ అయితే ఫుల్గా ఉంటాయి. మనం 4-5 తర్వాత కనుక వెళ్ళామంటే పార్కింగ్ దొరకడం చాలా కష్టం అయిపోద్ది. అది 3 basements 4 basements ఉన్నా సరే ఒక్కోసారి బాగా ఫుల్ అయిపోతూ ఉంటాయి. అదే ఆలోచిస్తూ బయలుదేరాం. సరే చూద్దాంలే అన్నట్టు. ఎనీవేస్ మాకు పార్కింగ్ అయితే దొరికిపోయింది. వచ్చేసాం మేము స్మార్ట్ బజార్కి. సో మీరు మంత్లీ గ్రాసరీ ఎలా కొంటారు? ముందే ప్లాన్ చేసుకొని ఇలా నాలా లిస్ట్ రాసుకొని కొంటారా? ఎప్పటికప్పుడు జెప్టోలో బ్లింకిట్లో ఆర్డర్ చేస్తూ ఉంటారా? లాస్ట్ టైం కొన్ని గ్రాసరీ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయని వెళ్ళలేదండి. దానివల్ల నేను మంత్ అంతా ఆర్డర్ చేసినట్టే ఉంది. దానివల్ల మనకి డబ్బులు ఎక్కువైపోతాయి తప్ప పెద్దగా మిగిలేదేమి ఉండదు. అండ్ ఇంట్లో ఖర్చులు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆడవాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది. ఇలా మనం ఒకేసారి లిస్ట్ రాసేసుకొని తెచ్చుకున్నామంటే మనకు కొంచెం తక్కువే అవుతుంది. ఇక్కడ చూసారా, దీవాళీ కోసం అన్నీ అప్పుడే రెడీ చేసేసారు. ఈవెన్ దియాస్ కూడా పెట్టేశారు అప్పుడే. నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. రకరకాల దియాస్ విత్ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. మా హస్బెండ్ తీసేసుకోమన్నారు కానీ ఇప్పటి నుంచే ఏం చేస్తాం, మనం మళ్ళీ వస్తాంగా అప్పుడు తీసుకుందాంలే అని అయితే చెప్పాను నేను. ఇక్కడైతే చూసారుగా మీరు 4 దియాస్, అవి చాలా పెద్దవండి. అవే 99 రూపీస్కి 109కి ఉన్నాయి. ఇక్కడైతే ఇవి తులసి కోటలా ఉంటాయి కదా, ఆ దియాస్ 99 రూపీస్కి 2. ఇదైతే క్యాండిల్ హోల్డర్. చూసారా ఎంత బాగుందో. దీనిలో టీ లైట్ క్యాండిల్ పెట్టుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా కొత్త స్టాక్ వచ్చాయండి ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవడానికి. అసలు ఎంత బాగున్నాయో. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఇంట్లో కావాల్సినవి ఉన్నాయి. ఇంక ఎక్స్ట్రా ఎందుకులే, అనవసరమైన ఖర్చు. ఇలా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మనకు చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇవి ఆర్టిఫిషియల్ రంగోలీస్. జస్ట్ ఈ డిజైన్ అలా పెట్టేయడమే, మనం ఏం చేయక్కర్లేదు. అవి కూడా చూపెట్టాను. 2 సైజెస్లో ఉన్నాయి. ఇది బిగ్ సైజు 199 రూపీస్. ఇంకోటి స్మాల్ సైజ్ కూడా ఉంది, ఇది 109 ఎంతో. ఇది మనం మెయిన్ డోర్కి శుభ్ లాభ్ అని పెట్టుకుంటాం కదా దివాళీ టైంలో, అవి కూడా చాలా బాగున్నాయి అసలు. ఇదే నేను చెప్పిన స్మాల్ రంగోలీ. ఇదైతే 99 రూపీస్ ఎంతో ఉంది. ఇంకా నాకు నాప్కిన్స్ అవసరం ఉంటే ఒక 2 నాప్కిన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని ఉంటాయంటే అందులో ఏసి చూస్ చేసుకోవాలో అర్థం కాదు. ఇక్కడైతే టూత్ బ్రష్లు అవి ఇవి అన్నీ తీసుకుంటున్నాను. ఇంక ఈ గ్యాప్లో మా పాప చూసారా, మా బిజీలో మేము ఉంటే తన బిజీలో తను ఉంది. ఇక్కడ యాక్సెసరీస్ దగ్గరకు వచ్చి ఇవన్నీ పెట్టుకొని ఎలా ట్రై చేస్తుందో చూడండి. ఇక్కడైతే దీవాళీ స్పెషల్ ఆఫర్స్ అంట. అన్ని బ్రాండ్ వైజ్ ఇలా కాంబోస్ లాగా పెట్టి ఒక రేట్ పెట్టారు. అండి ఈరోజు గ్రాసరీ అయితే షాపింగ్ చేస్తాం. మంత్ స్టార్టింగ్ అంటే మరి గ్రాసరీ తేవాలి కదా. సో రిలయన్స్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ October 2 ఈరోజు హాలిడే కదా, వెళ్ళి తీసుకొచ్చాం. గ్రాసరీ ఏమేమి తెచ్చాం అనేది ఇప్పుడైతే చూపించేస్తాను. ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను. నార్మల్ గ్రాసరీ. ఇదైతే క్యాష్యూస్ 500 grams. ఇప్పుడు పండుగల సీజన్ కదా, చాలా అవసరం. ఇది కెలాగ్స్ మ్యూజిలీ ఫ్రూట్ అండ్ నట్ అండ్ సీడ్స్. ఇది గ్రీన్ మూంగ్ దాల్, పెసరట్టు వేసుకోవడానికి, ఎప్పుడన్నా స్ప్రౌట్స్ చేసుకోవడానికి. ఇవైతే పిస్తా సాల్టెడ్, రోస్టెడ్ అండ్ సాల్టెడ్ 2 ప్యాకెట్స్. ఇవైతే జీరా, పసుపు, బ్లాక్ చెనా,
బాస్మతి రైస్ దావత్, నేను ఇవే యూజ్ చేస్తాను బిర్యానీకి. నెక్స్ట్ కందిపప్పు కేజీ, డ్రై గ్రీన్ పీస్, ఇది చాట్ చేసుకోవడానికి పానీపూరి చేసినప్పుడు. ఆవాలు, సాల్ట్, ఇది లేకపోతే వంట అవ్వదు కదా. నెక్స్ట్ ఇవి కార్న్, నేను మీకు చెప్పాను కదా పాప్కార్న్ నేను ఇంట్లోనే చేస్తానని, వాటి కోసం కార్న్ ఇది. నెక్స్ట్ మా పాప ఫేవరెట్ పిప్పి, అప్పుడప్పుడు జంక్ తింటారు కదా అలా. నెక్స్ట్ ఇది మూంగ్ దాల్, పెసరపప్పు, తాజ్ మహల్ టీ పౌడర్, కాఫీ పొడి కంట్రీ డిలైట్లోనే తెప్పిస్తాం, సో ఓన్లీ టీ పౌడర్ తాజ్ మహల్. ఇది శనగపిండి, మా బాబుకి స్నాక్స్ చేయాలన్నా బజ్జీలు వేయాలన్నా కావాలి కదా దానికి. నెక్స్ట్ ఇవి చాకోస్ మల్టీ ప్యాక్, ఇండివిజువల్ ప్యాకెట్స్ బాక్స్లో తీసుకుంటే ఒకటే టైప్ వస్తున్నాయి కదా, ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యాకెట్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని, చాలా రేర్గా తింటుంది వీక్లీ వన్స్ అలా, అందుకే ఒకటే ప్యాకెట్. ఇది సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదా అది, హల్వా అది చేయడానికి పూరీలు అవి చేసినప్పుడు యూజ్ చేస్తాం. ఇవైతే వాల్నట్స్ మాల్లో తెస్తానని చెప్పాను కదా అక్కడే. ఇవేమో అంజీర్, ఇవి కూడా 1/2 kg స్మూదీలో యూజ్ చేస్తాను, ఓట్స్ బనానా స్మూదీ. సో ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవి. ఇప్పుడు మిగతా ఐటమ్స్ చూద్దాం. ఇదైతే హ్యాండ్ వాష్, బై 1 get 1 ప్యాక్ ఉంది, 2 తీసేసుకున్నా, ఎలానో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది టాప్ లోడ్ లిక్విడ్ వాషింగ్ మిషన్. ఇది సాఫ్ట్ టచ్ కండిషనర్. ఇవైతే అగరబత్తీస్, విమ్ లిక్విడ్ గిన్నెల కోసం. స్క్రబ్ ప్యాడ్స్ మనకు బాగా అవసరమైన కిచెన్లోకి. హార్పిక్ బ్లూ మాత్రమే ఉంది, రెడ్ అక్కడ స్టాక్ లేదు. ఇవి ఫ్లష్ మ్యాటిక్. టూత్ బ్రషెస్, ఇవి అక్కడ రంగోలీ కలర్స్ అయితే దొరికాయి రిలయన్స్లో, నేను తీసుకొని వచ్చాను ముగ్గులు వేయడానికి. సో ఇవి దివాళీకి ఇక్కడ బాగానే దొరుకుతాయి. ముందే దివాళీ స్టఫ్ అంతా పెట్టేశారు, మీరు వీడియోలో ఆల్రెడీ ముందు చూసేసి ఉంటారు కదా. సో అవి. నెక్స్ట్ ఇది నా డియోడ్రెంట్. హ్యాండ్ టవల్స్. నెక్స్ట్ ఈ 2 సెరామిక్ బౌల్స్, బై 1 get 1 2 తీసుకున్నాను. ఇది పర్ఫ్యూమ్ ఎంగేజ్ నుండి నాకే. ఈ బౌల్స్ కూడా అంతే, బై 1 get 1. ఏమన్నా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, బాగున్నాయి, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఇది కొంచెం వేరే మోడల్. రూమ్ ఫ్రెషనర్స్ ఇవి 2 ఫ్లేవర్స్. ఇది మా పాప కోసం హెడ్ బ్యాండ్స్ 2 రబ్బర్ బ్యాండ్స్. సో ఇంతేనండి నా రిలయన్స్లో షాపింగ్. మంత్లీ గ్రాసరీ అయితే ఇంకా 2-3 ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి. ఆయిల్ లేదు, దలియా లేదు, ఇలాంటివన్నీ బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ చేస్తాను. బ్రౌన్ షుగర్ కూడా లేదు. సో అవి బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసి తెప్పిస్తాను. తెప్పించిన రోజు మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. సో ఇదండి మా మంత్లీ గ్రాసరీ షాపింగ్ హాల్ అయితే. మీకు ఎలా అనిపించింది? మీరు ఇవే గ్రాసరీ తెస్తారా, ఇంకా స్పెషల్గా ఏమైనా తెస్తారా అనేది నాతో షేర్ చేసేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. చెప్పడం మర్చిపోయానండో, రేపటి నుంచి నవరాత్రి వీడియోస్ అయితే వచ్చేస్తాయి, మిస్ అవ్వకండి.